పరిస్థితుల్లో రాష్ట్రంలో ఒక కుట్ర రాజకీయాలతో ప్రతిపక్ష నాయకుడు ఈ ప్రత్యేక హోదా ప్రజల కోసం కాదు, రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగించాలి, కుట్రలో కుతంత్రాలు చేయాలి. ఎందుకంటే గతంలో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన తండ్రి రాజశేఖర రెడ్డి గారు అక్కడ మత కల్లోలాలు కూడా రెచ్చగొట్టాడు హైదరాబాద్లో. దాని మీద రిపోర్ట్లు కూడా ఉన్నాయి, దాని మీద అసెంబ్లీలో కూడా చర్చలు నడిచినాయి. అంటే ఒక ప్రశాంతమైన రాష్ట్రంలో శాంతి భద్రతలు భగ్నం చేయడానికి ఒక కుట్ర రాజకీయాలతో జగన్మోహన్ రెడ్డి ఇవాళ చాలా పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ ఈ విషపూరితమైన కార్యక్రమాలు తలపెట్టాడు. తొక్క తీస్తాం, శాంతి భద్రతలకి విఘాతం కలిగించిన, పిచ్చి పిచ్చి ప్రేలాపనలో పేలి ప్రజలను రెచ్చగొట్టిన, విద్యార్థుల జీవితాలతో నీ స్వార్థ రాజకీయాల కోసం ఆడుకోవాలని ప్రయత్నం చేసిన ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటాం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి నీ కుట్ర రాజకీయాలు, నీ విషపూరిత కార్యక్రమాలు పక్కన పెట్టు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ప్రతిపక్ష నాయకుడిగా చేతనైతే ఢిల్లీ పోయి నీ ఏడుపేదో ఏడు అక్కడ, అంతే తప్ప ఇక్కడ ఏదో 10 మంది నీ పార్టీ కార్యకర్తలను అడ్డం పెట్టుకొని ఇవాళ అమాయకులైన ప్రజల్ని, అమాయకులైన విద్యార్థుల జీవితాలతో రెచ్చగొట్టి విషం ప్రచారంతో ఇవాళ ఏ విధంగా అయితే కృష్ణా గోదావరి పవిత్ర సంగమం పట్టిసీమ పంపు నీరు వచ్చినప్పటికి కూడా నువ్వు చేస్తా ఉన్న సాక్షి పత్రిక ఛానల్ ప్రచారంలో ఇవాళ పట్టించుకోకూడదు అనుకున్నాను. కానీ వాస్తవాలు ప్రజలకు చెప్పాలి, వాస్తవాలు ప్రజలకు తెలియాలని ఇవాళ ప్రజల ముందుకు వచ్చి వాస్తవాలు చెప్తున్నాను. దాంతోపాటు కూడా ఇతను ప్రత్యేక హోదా కుట్ర కూడా ఇదే. ఇవన్నీ కూడా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. డెఫినెట్గా ప్రజలకి, విద్యార్థులకి అందరికి కూడా తెలియజేస్తా ఉన్నారు.